ఈయన ఇక్కడ ఉన్నాడేంటి? కృష్ణవేణి, పొలాలన్నీ తిప్పించావే, ఈ రోజు నా నుంచి తప్పించుకోలేవు. దా, ఇది మనకేమన్నా కొత్త? రావే. రేయ్, ఇవాళ దాన్ని పోనీ వద్దు, పట్టుకో. చూస్తూ చూస్తూ ఆ పని చేయలేను బాబు గారు. కృష్ణవేణి నా కళ్ళ ముందు పెరిగింది. రేయ్, నేను ఇక్కడ ఏం చెప్తే అదే శాసనం. చూడలేకపోతే ముఖం తిప్పుకో. నువ్వు రాలే. వెళ్ళమ్మా, ఆయన వేనాడు. కృష్ణవేణి నా దేవుడే కాపాడాలి. ఏం కంగారు లేదు, మెల్లగా. కృష్ణవేణి, దమ్మా, బ్రాందీ బిర్యానీ నీ తోడు కోరుకుంటున్నాయి. దా. ఎవరాడు మంచి ఛాన్స్ మిస్ చేశాడు? నువ్వు ఇక్కడ ఉన్నానంటే? ఫామ్ హౌస్ లో ప్రకాష్ రాజులా పొలం పనులు చేస్తారని విన్నాను. నీలా పాప పనులు కూడా చేస్తారని ఇప్పుడే తెలిసిందిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పక్కన వద్దు మొర్రో అని అలా అంటుంటే మాట వరుసకు అంటాం గాని నాకు ఇష్టమే బాబు. అంటే ఇష్టమేంట్రా? అంటే నాకు కూడా కాస్త వదులుతాడు బాబు ఆయన దయ్యాక. ప్రతి ఆదివారం పుట్ట మాకు మామూలే బాబు. అసలు మనం ఏ కాలంలో ఉన్నావురా? అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావురా? నువ్వు ఎక్కడ ఎందుకున్నావు? నువ్వు అక్కడ చేసిన దానికి నేను ఎక్కడ వచ్చి పట్టాను. సరే గాని నీ లేటెస్ట్ విక్టిమ్ ఎవర్రా? ఈసారి గ్రూప్ మెంబర్షిప్ ఇచ్చేసావా? బంగారాజు దొరికాడా? ఇడేవుడు నువ్వెవడరా? బంగారాజుని ఎరుగుండా పెట్టుకుని బంగారాజు దొరికాడా అని అడుగుతావేంటి? బంగారాజు నీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. తెలియదు. నీకు బుద్ధుందా? నీకు పోయింది, అందుకే డ్రైర్ వేసుకుని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావు. నువ్వే లగడిగా పోల్. ఈడే బంగారాజు కాదు, సునీల్ వర్మ. ఎవరమ్మా? సునీల్ వర్మ నీ బామ్మ. ఆడే బంగారాజు అంటే. కాదు. కాదా? కాకుంటే నేను ఇందాక నీ కనపడినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేను ఎందుకు అడిగావు? నేను అడిగింది నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు, ఎవడి తాలూకా, ఇక్కడ ఎవడ గడ్డి పీకుతున్నావని. చెప్పరా. మా సార్దేనండి ఈ ఫామ్ హౌస్. ఆడెక్కడ? ఇక్కడ. మంచి ఆకలి మీద ఉన్నాం, మాకేమన్నా. ఒకరిద్దరంటే పర్వాలేదు గాని ఇంతమంది అంటే కృష్ణవేణి సరిపోదండి. భాగ్యలక్ష్మి కూడా రెడీ చేయమంటారా? కుదరదు. భాగ్యలక్ష్మి నాకు నెక్స్ట్ సండే కావాలి. భాగ్యలక్ష్మి నాకు ఇప్పుడే కావాలి. సరే కొయ్యరా. కొయ్యటం ఏంటి? కోడిని కొయ్యకంటే ఎలా తింటావు? భాగ్యలక్ష్మి అంటే కూడా కృష్ణవేనన్నా కోడే. నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటున్నానంటే నా ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రామా జరుగుతుంది, కానీ ఇక్కడ ఆడియన్స్ ఎవరో యాక్టర్స్ ఎవరో అది మాత్రం తెలియాలి. ఐదు నిమిషాలు నా ఫామ్ హౌస్ ఖాళీ చేయాలి. చేయబోతే ఇంకో 5 నిమిషాలు తీసుకోండి. అప్పటికి చేయబోతే ఎంత టైం కావాలో చెప్పండి. ఏదో నక్క మూలిగినట్లేదు. ఈడెవడెక్కడ ఉన్నాడు? అవును, వీడు ఇక్కడున్నాడేంటి? ఆ బంగారాజు గడి కట్టిపడేసి ఉంటాడు. అదే అయి ఉంటుంది డార్లింగ్. అవును, కొట్టడం నేను కూడా చూశాను. ఈ అమ్మాయి ఎవరు? ఆ బంగారాజు గడి గర్ల్ ఫ్రెండ్. మరి డ్రాయర్ అంటే డార్లింగ్ అంటుంది. నేను డార్లింగ్ అంటుంది, నా డార్లింగ్. దెబ్బ గట్టిగా తగిలింది, సింక్ అయింది. అంటే ఈ బంగారాజు గడి చుట్టుపక్కల ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఇది క్లియర్. వీడొక ఎర్రి ఫ్లవర్ షర్లాక్ హోమ్స్. హలో మాస్టర్, ఇంకొకటి కూడా క్లియర్. వీడు మిమ్మల్ని అందరినీ ఎదవలు చేసి ఆడిస్తున్నాడు. అదే బంగారాజు మిమ్మల్ని అందరినీ ఎదవలు చేసి ఆడిస్తున్నాడని. ఇక తెలియాల్సింది ఏంటంటే నా ఫామ్ హౌస్ లో ఇలాంటి ఎదవలు ఇంకెంతమంది ఉన్నారు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడెవడు? నువ్వెవడరా? స్టార్ హోటల్ సీలింగ్ లాగా అంతెత్తున్నావు. దెబ్బ బాగా తగిలింది, మళ్ళీ సింక్ అయింది. సరే గానీ నువ్వు వాడిని వదిలేసి వచ్చావేంటి? ఏంటి ఇంకొకడు ఉన్నాడా? వాడికి ఇప్పట్లో స్పృహ రాదు, కట్టిపడేసా. ఇక్కడ నేను కొట్టిపాడేశాడు. ఎవడు? బంగారాజు. నీకు బంగారాజు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు బంగారాజు ఎవరో చెప్పు. టెస్టింగ్. దెబ్బ మీద దెబ్బ పడింది. నీ టైమింగ్ బాగుంది, నీకు తెలియదని అర్థమైంది.
అక్కడ జంపు. బ్రదర్ ఆగు. నువ్వు బంగారాజు కాదు సరే, నీకు బంగారాజు తెలుసా? బంగారాజ్ అంటే విజయవాడలో మీ దగ్గర కురేబాగా పనిచేసాడు ఆడేనా? అవును. తెలియదు. ఎక్స్ప్రెషన్ అదిరింది, మళ్ళీ కనపడదు. లేటెస్ట్ గా బేస్ వాయిస్ యాడ్ చేశాడు. నీకోసం ఎదుగుతున్నాను. నా మాట విను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీతోనే ఉంటా. ఆగో, నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. అదేం కాదు, చెప్తుంటే విను. నేను నీతో ఉంటేనే సేఫ్ గా ఉంటాను. ప్లీజ్, చెప్పేది నీకే. నువ్వు నాతో మాడుతున్నావు, తనతో మాడుతున్నావా? నీతోనూ మాట్లాడుతున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ మీద నేనెందుకు కోప్పడతాను రా? వెల్కమ్ బ్యాక్ కొడక్కు. నేను నీ కొడుకునేంట్రా, నీ చెప్పు నా కొడక. నా తల్లి మీద చేయి చేసుకుంటావురా? నీకుందరా? అలా ఇలా కాదు. సినిమాల్లో ముఖేష్ యాడ్ చూసావుగా? నా పేరు మహాదేవ్. నేను ఒకసారి బంగారాజు తల్లి మీద చేయి చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆపరేషన్ జరుగుతోంది. ఇక బహుశా నేను బతక్కపోవచ్చు. అలా ఉంటదిరా. ఎక్కడున్నావురా? అక్కడికే వస్తున్నాను రా. విగ్రహాలు ఎక్కడ? విజయనగరంలో ఉన్నా, మా స్పిన్నింగ్ మిల్ లో ఉన్నాయి. విన్నావుగా? అక్కడికి రా, వచ్చి నా ఎదురుపడు. చలో విజయనగరం, గో ఫర్ ది గోల్డ్. బాస్, వాడి ఫ్యాక్టరీలోకి వస్తే లేపేస్తాం బాస్. వాడిని ఆపే పనే నీది, లేపే పని నాది. 900 crores మన గ్రిప్ లోకి వస్తున్నాయి. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వు నీ బంగారం తలుచుకుంటూ హ్యాపీగా ఉన్నావు, నేను నా బంగారాన్ని తలుచుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఉక్కుబాడిరా. అది కూడా ఉక్కు.